దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులైన మీ అందరకు యేసయ్య పేరిట శుభాలు తెలియచేస్తూ ఈ దినపు దైవ వాక్యారాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనము 9వ వచనంలో ఒక మాటను కలిపి చదువుకుందాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇలా ఉంది. సింహము గర్జించున్నట్లు కేకలు వేసి, నా ఏలినవాడ పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో జతలుగా రౌతుల దండు వచ్చుచున్నదని చెప్పాను. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రభువుతో చెబుదాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి మీ సన్నిధిలోనికి మమ్మల్ని రానిచ్చి ఆరాధించుకున్నాము, స్తుతించాం, సాక్ష్యారాధన చేశాం. నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చి వారి బ్రతుకులలో నువ్వు చేసిన మేళ్లను బట్టి స్తుతించారు. మేమందరమును నీ బలను సమీపించక పూర్వము నీ పరిశుద్ధ వాక్యం యొద్దకు వస్తున్నాము. నీ మాటల చేత మా హృదయాలను తెప్పరిల్ల చేయండి, ధైర్యపరచండి, ప్రోత్సహించండి. నీ రూపులోనికి మలచబడ్డానికి మా ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రి, శిల్పకారునిక మహోన్నతమైన కార్యము మా మీద జరిగించండి. మీ దాసుని మీ సన్నిధి చాటున దాయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేను తేలికైనటువంటి వర్తమానాన్ని మీకు చెప్పాలని తలస్తున్నాను. ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి పరిచర్య కోసం రాయబడింది. ఆ పరిచర్య ఏమిటి అంటే కావలివాని పరిచర్య. ఎవరి పరిచర్య? కావలివాని పరిచర్య అంటే ఏమిటి? మినిస్ట్రీ ఆఫ్ వాచ్మెన్, కాపలా కాసేవాడు చేసే సేవ. కాపలా కాసేవాడు ఏం చేస్తున్నాడో తెలుసా? కావలి గోపురం మీద, కావలి బురుజు మీద నిలవబడి పగలు రాత్రి కాపలా కాస్తున్నాడు. అది మనం చదువుకున్నాం. కంపెనీల్లో చూస్తే చుట్టూ ఒక కంపెనీకి గోడ గట్టి ఉంటుంది. దానికి 4 మూల 4 ఎత్తైనటువంటి గోపురాలు, టవర్స్ కట్టి ఉంటాయి. ఆ టవర్స్ మీద కాపలా కాసేవాళ్ళు ఉంటారు. ఆ కంపెనీ ఎంత ప్రముఖమైనదో ఆ కాపలా కాసేవాళ్ళు అంత గట్టోళ్ళు, గొప్పోళ్ళు ఉంటారు. ఒకవేళ మిలిటరీ, నేవీ, ఆర్మీ లాంటి భారతదేశ సైనిక దళానికి సంబంధించిన కంపెనీ లాంటివి అయితే తుపాకులు పట్టుకొని కాపలా కాస్తారు. ఎవరైనా గోడ దగ్గరకు వస్తే హెచ్చరిక చేస్తారు, వినకపోతే కాల్చేస్తారు. అంటే అక్కడికి వెళ్ళకూడదు, ముందే బోర్డు పెడతారు, నిషిద్ధ ప్రదేశము, అనుమతించువారు శిక్షార్హులు అని. అయినప్పటికీ ఎవరైనా దాని మీద దాడి చేస్తారేమోనని పగలు రాత్రులు కాపలా కాస్తారు. పగలు కనుదృష్టి అలా తిప్పుతూ ఉంటారు, రాత్రులు ఒక లైట్, ఫ్లడ్ లైట్ అలా తిరుగుతూ ఉంటుంది చుట్టూను. ఈ కాపలా కాస్తున్నవాడు అంటాడు, అయ్యా జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాడు. కాపలా కాస్తా పగలు సాయంత్రం కాపలా కాస్తున్నాడు. ఏం కనపడుతుంది? జతలుగా వస్తున్న రౌతుల దండు. రౌతు అంటే గుర్రము ఎక్కిన సైనికుడు. సైనికులు వేరు, గుర్రాల మీద వచ్చే సైనికులు వేరు. ఇప్పుడు గుర్రాల మీద వచ్చే సైనికులు ఎలా వస్తున్నారని చెప్తున్నాడు? జతలుగా వస్తున్నారు. అంటే శత్రువులు వస్తున్నారు అని చూస్తున్నాడు. ఈ కథ మనకెందుకు అంటే, మనలో ప్రతివాడు కూడా కాపలా వాడే. దేవునికి స్తోత్రం కలుగునే గాక. మనలో ప్రతివారు ఎవరండి? దేనికి కాపలా కాయాలో తెలుసా? మీరు కానీ నేను కానీ మనలో ప్రతివారు మొదట మన జీవితానికి కాపలా కాసుకోవాలి. 2 మన ఇంటి వారికి కాపలా కాయాలి. 3 మన సంఘానికి కాపలా కాయాలి. 3 మనతో ఉన్న మన తోటి మనుష్యులకు కాపలా కాయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. 4 kinds of వాచ్మెన్ డ్యూటీస్ వీ హ్యావ్ టు డూ. 4 రకములైనటువంటి ఈ కాపలా మనం కాయాల్సిన అవసరం ఉంది.
మన కోసం కాపలా కాయాలా, ఇంకా మన కుటుంబానికి కాపలా కాయాలా, సంఘానికి కాపలా కాయాలా, మన రక్త సంబంధికులు లేక మన తోటి వారికి మనం కాపలా కాయాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాయకపోతే ఏమవుద్దో చెప్పి కాయడానికి ఏం చేయాలో చెప్తాను నేను. మన బ్రతుకులకు లేక మన మీద ఉన్న బాధ్యతకు కాపలా కాయకపోతే ఏం జరుగుతుందో పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నల్లని దాననని చిన్న చూపులు చూడకండి, నాకు ఎండ తగిలింది, నా అన్నదమ్ములు నా మీద కోపపడి ద్రాక్ష తోట కాపలా పెట్టేశారు. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. షులమితి అనే అమ్మాయి నల్లగా ఉందంట, సంఘము నల్లగా ఉందంట. ఆమంటది ఒరిజినల్గా నేను నల్లని దాన్ని కాదు, ఎండ తగిలి నల్లగా అయిపోయాను, ట్యానింగ్. ఎండ తగిలి ఎందుకు నల్లగా అయ్యాను అంటే ద్రాక్ష తోటలకు మా అన్నలు కాపలా పెట్టారు. ఎందుకు కాపలా పెట్టారంటే నా మీద కోపపడ్డారు. ఎందుకు కోపం వచ్చిందంటే నా తోట నేను కాయలేదు. అర్థమవుతుందా? నా తోట నేను కాసుంటే మా అన్నలకు కోపం వచ్చేది కాదు, వాళ్ళ తోటలంటికి నన్ను కాపలా పెట్టేవారు కాదు, అప్పుడు నాకు ఎండ తగిలేది కాదు, నేను నల్లగా అయ్యేదాన్ని కాదు, మీరు నన్ను చిన్న చూపులు చూడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇక్కడ ఎండ అంటే కష్టము, ఎండ అంటే శ్రమ, ఎండ అంటే బాధ, ఎండ అంటే ఇరుకులు ఇబ్బందులు అని అర్థం. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు మనుషులు మనల్ని చిన్న చూపు చూడడానికి కారణం అవుతాయి. అర్థమైందా ఈ మాటలు? అయ్యో పాపం అని అంటారు కానీ వెనకాల భలేగా అయిందిలే అంటారు. అర్థమవుతుందా? పాపం వాళ్ళ ఇంట్లో రోజు గొడవలేనండి అని ముందు అంటారు, వెనకాల తిను ఉండబట్టలేక అంటారు. మీకు అర్థమవుతుందా? అమ్మ బాబా పిల్లని తెగ్గొట్టేస్తున్నాడండి అంటారు ముందు, వెనకాల కొవ్వు అలాగే తీరాలే అంటారు. 2 రకాల మాటలు మాట్లాడే ప్రజలున్న సమాజంలో ఉన్నాం మనం. చిన్న చూపులు చూడబడ్డానికి, కష్టానికి, బాధకి కారణం ఎవరు అంటే ఎవరు? నేనే. నాకు అప్పగించిన తోట నేను కాసుంటే, నా జీవితాన్ని నేను కాసుకొని ఉంటే, నేను చేయాల్సిన పని నేను చేస్తుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మన తోట మనం కాసుకోవడానికి, మన జీవితాన్ని మనం కాసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అదే ప్రభువు బల్ల. ప్రభు బల్ల దగ్గరకు వచ్చిన ప్రతిసారి, ప్రభు సన్నిధిలోనికి వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలో కొరింథీయులకు రాసిన 1వ పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయంలో ఇలా చెప్పారు. 25వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీ 1వ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఏమండి? ఆ ప్రకారమే భోజనము బట్ట దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై నన్ను జ్ఞాపకము చేసుకోండి అని చెప్పారు. ప్రభువు బల్లలోకి మీరు వచ్చినప్పుడల్లా ఎవరు జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలా? నా కోసం నలిగిపోయావు, నా కోసం చితుకుపోయావు, నా కోసం విరవబడ్డావు, నా కోసం శ్రమపడ్డావు, నాకు ఈరోజు ఆధారం అయిపోయావు. నువ్వు ఇంత శ్రమ పడితే మరి నేనేం చేయాలి? నిన్ను మరలా బాధ పెట్టకూడదు, నీ ప్రేమను అందరికీ చెప్పాలి. మరి నేనేం చేస్తున్నాను? నేను సంతోషంగా ఉంచుతున్నానా, బాధ పెడుతున్నానా అని ఆయన్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా. మీరు మంచి ఇంట్లో వర్షాకాలం వచ్చినప్పుడు ఇంట్లో వెచ్చగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఒకప్పుడు ఇల్లు లేనప్పుడు ఎలా ఉన్నారో జ్ఞాపకం చేసుకోవాలా. ఆ ఇల్లు కట్టడానికి ఎంత ప్రయాసపడ్డారో జ్ఞాపకం చేసుకోవాలా. ఆ ఇల్లు కట్టే విషయంలో ఎవరు మీకు సహాయం చేశారో జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పటిదాకా అవతలోళ్ళ మీద ఎంత కోపం ఉన్నా ఆ గడియలో వాళ్ళ మీద కోపం ఏమైపోద్ది? పోద్ది. అంటే మన హృదయాలు నెమ్మది చేయబడతాయి. వాళ్ళు ఇంత మేలు చేశారు మాకని మన హృదయంలో అనిపిస్తూ ఉంటుంది.
అలాగే ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువు మనకి ఎంత మేలు చేశాడో గుర్తొచ్చి ఇప్పుడు ప్రభువును మనం ఎంత బాధ పెడుతున్నామో జ్ఞాపకం వస్తుంది. అందుకే క్రిందకు వచ్చేసరికి అంటాడు చూడండి 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలో త్రాగవలను. మనల్ని మనం పరిశీలన చేసుకోవడమే మనకు మనం కాపలా కాసుకోవడం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్వపరిశీలన చేసుకోకపోతే, మనల్ని మనం పరీక్షించుకోకపోతే మనల్ని మనం కాపలా కాసుకున్నట్టు కాదు. నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి, నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ స్నేహాలు ఎలా ఉన్నాయి, నీ ప్రయాణాలు ఎలా ఉన్నాయి, నీ కుటుంబంలో నీ బంధాలు, నీ జీవిత అనుబంధాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ దేవుని బిడ్డలకు తగినట్టు ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరీక్షించుకున్నప్పుడు నువ్వెవరు? యేసు రక్తంలోనికి పాలు పంపులు పొంది యేసుక్రీస్తు బిడ్డగా బ్రతుకుతున్న వ్యక్తివి. యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా బ్రతుకుతున్న వారు యేసుక్రీస్తు ప్రభుకున్న లక్షణాలు మన జీవితంలో ఉన్నాయో చూసుకోవాలి కదా. ఆ పరీక్ష చేసుకోకే ఈరోజు భక్తి చేస్తున్నారు, కానీ భక్తులమని చెప్పుకుంటున్నారు, కానీ ఎండ తగిలేసి ఏమైపోతున్నారు? గట్టిగా చెప్పండి, నల్లగా అయిపోతున్నారు. కారణం వారు సొంత తోట వారు కాయలేదు, వారి తోటలు వారు పరీక్షించుకోలేదు, బ్రతుకును పరీక్షించుకోలేదు, మాటలు పరీక్షించుకోలేదు. కొలస్సీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు మనం ఎట్టివారమై ఉండాలో, మన జీవితంలో మన జీవితాన్ని ఎలా భద్రం చేసుకోవాలో చెప్పిన మాటలు 3వ అధ్యాయములో 12వ వచనంలో చెప్తాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కాగా మీరెవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైన వారు. ఒక్క నిమిషం, మీరెవరు? దేవుని చేత ఏర్పరచబడ్డవారు. వీరేదో చిన్న చూపు చూసుకుంటున్నారు కావాలి. వీరు నా వాళ్ళు, నా పిల్లలు అని దేవుడు పేరు పెట్టాడు. వీళ్ళు పరిశుద్ధులు, నాతో పాటు యుగయుగాలు పరలోకంలో పాలన చేయవలసిన వారు. నేను గత వారం చెప్పాను, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అయిన సైన్యములాగా ఉండవలసిన వారు, ఆయుధాలు ధరించి కవాతు చేస్తున్న సైన్యములాగా ఉండవలసిన వారు, నాకు ప్రియులు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ పేరుకు తగ్గట్టు, ప్రియులకు తగినట్లు ఇప్పుడు పరీక్షించుకోవాలి. దేవుడు పేరు పెట్టాడు కదా, పేరుకు తగినట్లు మన దగ్గర జాలిగల మనస్సు ఉందా? నెంబర్ 1, ఈ పేరు పెట్టినది మన దగ్గర ఏముండాలా? ఎవరి మీద? ఊరందరి మీద జాలి ఉంటుందండి మనకి. ఎవరి మీద ఉండదు? ఇంట్లో వాళ్ళ మీద ఉండదండి. మీరు చెప్పండి, బెల్లం మన ఊర్లో తీయగా ఉంటుందా, పక్క ఊర్లో తీయగా ఉంటుందా? ఎక్కడైనా తీయగా. జాలిగల మనసు నీకు ఎవరి మీద ఉండాలా? నీకు జాలిగల మనసు ఉంటే కష్టంలో ఉన్న వాళ్ళు నీ వాళ్ళైనా బయట వాళ్ళైనా చూడగానే జాలిపడు. జాలి మనసులో ఉండే ఫీలింగ్ అది చేతుల్లోకి వచ్చేయాలి. తర్వాత దాని పేరు దయాలుత్వం. నెక్స్ట్ ఏముంది అక్కడ? దయాలుత్వము అంటే అర్థం ఏంటి? చల్లో ఉన్నవాడిని చూసి జాలి వేసింది. ఏం చేయాలి ఇప్పుడు? చల్లో తిరక్కు బాబు, జలుబు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళిపోయి దుప్పడు కప్పుకొని వేరుశెనగపప్పులు వేపుకొని పకోడీ వండుకొని ఎచ్చగా కూర్చొని తిను అని చెప్పాం. మాటలే కదా. ఆడికి అవన్నీ ఉంటే బయట తిరుగుతాడు, లేకగా తిరుగుతాడు పాపం. ఇప్పుడు జాలి పడ్డవాడు ఏం చేయాలా? వాడు చలిలో నుంచి ఉపశమనం పొందడానికి నీ చేతనైన సాయం చేస్తే దాని పేరు దయాలుత్వం. దేవుని స్తోత్రం కలిగినగా. ఎవరి లక్షణం ఇది? ప్రియులైన వారి లక్షణం, ఏర్పరచబడిన వారి లక్షణం, పరిశుద్ధుల లక్షణం, కాపలావాని లక్షణం. దేవుని స్తోత్రం కలిగినగా. పరీక్షించుకునే వాని లక్షణం. 3వది ఏంటి? వినయం ఉండాలా. ఏముండాలా అంటే ఏంటి? తగ్గించుకోవాలండి. ఈరోజు ఒక్కొక్కరిని చూస్తే మేకపోతు గాంభీర్యంలాగా, మేక ఎంత గడ్డ ఉంటుంది చూసారా, అది ఎక్కడా బుర్ర కిందకు తెలిసిందండి. ఇలాగా 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 ఇలాగ మెల్లేసుకుని తిరుగుతూ ఉంటుంది చూసారు ఎప్పుడైనా మేకను మీరు? దాని అంత పిరికిది ఇంకోటి ఉండదు. మళ్ళా బెదిరితే తుర్రుమని పారిపోద్ది. అప్పుడు దాకా నన్ను మించిన మునగాళ్ళుగా తిరుగుతూ ఉంటుంది. అహంకారం అండి దానికి. ఏమంటే ఎంత బాగా గడ్డ వస్తే అంత బాగా పీక నరికేస్తారో సంగతి దానికి తెలియదు. మేకపోతే బాగా ముదిరితే మంచి రేట్ వస్తుంది కదా. ఈరోజు మనుషులకి ఏంటండి? దేని చూసండి? నీ గర్వం దేని చూసి? నీ అహంకారం దేని చూసి?
అర్థమవుతోందా? గొప్ప గొప్పవాళ్ళు. నిన్న మొన్న మనం న్యూస్లో చూసాం, 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరికో పెళ్లి చేశారు. ఎవరికి? ఆ అంబానీ కొడుక్కి. వాడు గట్టిగా చల్లితే చచ్చిపోతాడంట. ఏంటి? చిన్నప్పటి నుంచి ఆస్మా అంట పాపం, ఆయాసం, ఉబ్బసం. ఏసీలో ఉండడానికి లేదంట. మనమేమో తడి తక్కువ, తమాసా ఎక్కువ, అప్పు చేసి ఏసీ కొని మరేటేసుకుంటున్నాం. మనం ఏసీలో ఉండాల్సినంత అవసరం లేదండి. ఈ సంవత్సరం ఏసీ కొనేయాలని చూపెడుతున్నాం. ఇప్పుడు కొన్న తర్వాత పెట్టుకుంటామా? గంట ఎట్టగా దానికా చూస్తాం, బిల్లు వచ్చేద్దేమో. మరి గంట ఎత్తి దానికా చూసేవాడు ఏసీ ఎందుకు నాకు అర్థం. పెడితే 24 గంటలు వదిలేసుకోవాలి. ఏసీ ఎట్టిన దగ్గర నుంచి బిల్లుగా చూస్తాం, ఎంత తిరిగేస్తుందో, అది ఎంత తిరిగేస్తుందో. వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు ఆస్తున్న వాడికి ఏసీలో ఉండడానికి లేదు. నీకు ఎటు చూసినా అప్పులే, ఆస్తి అసలు లేదు. ఈ ఏసీ ఇన్స్టాల్మెంట్ సంవత్సరం కడతావు. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడండి, నీకు ఎంత మంచి మేలు చేశాడు. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. పరీక్షించుకోవద్దు. ఇవన్నీ నువ్వు ఇచ్చినవి ప్రభువా. మేము ఏపాటంలో అయ్యా, మా బ్రతికెంత అయ్యా, మా జీవితం ఏపాటిన ఆయన. ఈరోజు మేము కట్టే బట్ట, తినే తిండి, ఉన్న ఇల్లు, వేసుకునే వస్తువులు, వాహనాలు అన్నీ నీ దయ ప్రభువా. దేన్ని బట్టి అతిశయించాం మేము? అతిశయించడానికి కారణం ఏది? అనుకున్నాడు పక్క వాళ్ళందరూ మనకు ఎలా కనబడతారు? మనకంటే గొప్పవాళ్ళ కనబడతారు. లేకపోతే ఎలా కనబడతారు? వాళ్ళకి ఎంత ఇల్లు ఉంది, జాండ్ ఇల్లు లేదు. ఎంత లేదంట? పో నీకు మూరడు ఉంది, ఎక్కిళ్ళు వచ్చి ఇంట్లో ఉంచుతారా? చెప్పండి చూద్దాం. జాండిల్లైనా మూరడిల్లైనా ఎక్కిళ్ళు వచ్చి ఎక్కడేసేయాలా? కాలువ పక్కనే. దోమలు కురిసినా వాసన వేసినా అక్కడే. ఆ మాత్రానికి బడా ఎందుకు? అహంకారం ఎందుకు? గర్వం ఎందుకు? పరీక్ష చేసుకో. నీ తోట నువ్వు కాయట్లేదు. కళ్ళు నెత్తి మీదకి వచ్చిన వారి తరము కలదు అని చెప్తున్న సామెతల గ్రంథం. కళ్ళు ఎక్కడికి వచ్చాయంట? గట్టిగా చెప్పండి. కళ్ళు నెత్తి మీదకి వస్తే ఏమవుతుంది? కింద బొట్టనేళ్ళు, ముడుకులు సిదిగిపోతాయి. అంతేనా? కిందకు చూస్తే ఏమన్నా కనబడి తప్పించుకుంటా, కానీ నెత్తి మీద కళ్ళు వస్తే కిందకి తగిలేవు. అది దెబ్బలు తగులుతాయని అర్థం అన్నమాట. కాబట్టి పరీక్షించుకో. వినయం ఉందా? తర్వాత ఏముందండి? సాత్వికం అనగా తొందరపడి, కోపపడి, కీడు చేయకుండా ఉండే గుణం. కొందరు సర్రమని అప్పుడప్పుడు అంట, మనిషి మంచివాడే కానండి, ముక్కు మీద కోపం అండి. ముక్కు మీద కోపం అంటే ముక్కు మూత కూడా సిరిగిపోద్ది. ఏముంది? అర్థమవుతుందా? ముక్కు మీద అంత కోపం ఎందుకు? కోపం వచ్చింది సర్రమని వచ్చే తాటాకిల మంటలాగా. ఆ కాసేపు గబగబానేస్తారు, ఊరుకుంటారు. ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోద్ది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు పాపం. అలా ఆవిడ మీద కోపం వచ్చింది. ఫ్రిడ్జ్లో అన్నీ సరిగ్గా పెట్టలేదు. నేర్చుకుంటుంది పాపం, వెంటనే వచ్చేద్దా? ఇలాగే అందుకే కొనమంటే కొన్ను, ఇలాగే పెడతాను. సర్రమని కోపం వస్తే ఫ్యాన్ ఇచ్చుకొని, స్టాండ్ ఫ్యాన్ ఇచ్చుకొని ఫ్రిడ్జ్ని కొట్టాడు. కోపం తగ్గిపోయి పొద్దున్న చూస్తే ఫ్రిడ్జ్ పని చేయట్లేదు. ఈ కొట్టడంలో లోపల డీప్ ఫ్రీజర్లో ఉండేది ఏదో పోయిందంట. దాని వల్ల 7,000 ఇచ్చి బాగు చేయించాల. సర్రమన కోపం ఖరీదు ఎంత? సర్రమన కోపం వచ్చి పిల్లోని ఎలా పడితే అలా గుద్దేస్తూ ఉంటాం. ఈపు మీద ఆ చేతి కొద్ది 4 గట్టిగా మడతెట్టి కొట్టేస్తూ ఉంటారు. ఓ పిల్ల సర్రమన కోపం వచ్చి పిల్లోని గోడ గుద్దించేసింది. ఆడు ముక్కులో చెవులోంచి రక్తం వచ్చేసింది. ఇప్పుడు మనలో తీసుకెళ్ళి ఏం చేయించాలా? సిటీ స్కాన్ చేయించాలా. సర్రమన కోపం అయితే ఖరీదు ఎంత? మనకేం కావాలి ఇప్పుడు? సాత్వికము కావాలా. కోపం వచ్చింది, కొంచెం నిదానించండి. కోపపడుటకు నిదానించు వారై ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. పరీక్ష చేసుకో. ఈ లక్షణాలు ఉన్నాయా? నీ తోట నువ్వు కాయలేదని అర్థం. నీ తోట కాస్తే ఈ లక్షణాలు ఉండవు. నీకు తోట కాయకపోతే లక్షణాలు ఉంటాయి. నీ తోట నువ్వు కాయి, అప్పుడేమవుద్దంటే నువ్వు ప్రభువులాగా ఉంటావు. ప్రభు శరీరాన్ని తింటావు, ప్రభు శక్తిని పొందుకుంటావు. నిన్ను చూస్తే ప్రభువును చూసినట్టే సృష్టి అంతా గౌరవిస్తా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రభువుని చూసి దయ్యాలు భయపడ్డాయా? భయపడలేదా? ప్రభు భయపడ్డా దయ్యాన్ని చూసి? నిన్ను చూసి దయ్యాలు భయపడతాయి. ప్రభువును చూసి సముద్రం నిమ్మలించిందా? ప్రభువును చూసి రోగాలు పోయాయా? ప్రభువును చూసి సమస్యలు పోయాయా? నిన్ను చూసి పోతాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీకు వచ్చే కష్టాలు నువ్వు ప్రార్థన చేసుకుంటే పోతాయి. బెంగెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రభువా ప్రభువా నీకు చింత లేదా అన్నారు శిష్యులు. ప్రభువా ఉన్నారు, మీకు బుద్ధి లేదా అన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక.
మీరు ఇంకనూ ఇంత వివేకులై ఉన్నారంటే అర్థం ఏంటి? అదేదో మర్యాదగా అన్నాడు అనుకుంటున్నారా? ఇంత వివేకులైన ఇంత బుద్ధి లేకుండా ఎలా ఉన్నారా అని అన్నాడు అనమాట. గాలిని సముద్రాన్ని గద్దిస్తే గాలి సముద్రం నిమ్మలం అయిపోయింది. కష్టాలు తుఫానులు లాంటివి, నీ బ్రతుకులో వచ్చే పోరాటాలు సముద్ర కెరటాలు లాంటివి. వాటిని నువ్వు చూస్తూ కంగారు పడకూడదు. ఆ సముద్ర కెరటాల మీద నీ ప్రభువు నడిచొచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, కేక వేసి కాపలా కాయాలా వద్దా? కాయాలా. రౌతులు జతలు జతలుగా వస్తున్నారని చెప్పినట్టు మనం ఏం చేయాలి? ప్రభువా, ఇదిగోనయ్యా, నా కోపం తొందరగా వచ్చేస్తుందయ్యా, నాకు ఏ చిన్న పిసరు వచ్చిన అహంకారం ఎక్కువైపోతుందయ్యా, అయ్యా నా బ్రతుకులో ఉండాల్సినటువంటి జాలి దయ లేవయ్యా. కేకయ్యాలో వద్దా? అదే ప్రార్థన. అయ్యేవి లెక్కలు సరి చేసుకోవండి. మమ్మల్ని దీవించే నాయన, మాకు ఇచ్చే నాయన. ఎందుకు ఇవ్వాలి నీకు? కుండ కడిగితే కదా అందులో అన్నం వండాలా. కడగకుండా కుండలో అన్నం వండితే ఏమవుద్ది? పాడైపోద్ది. నువ్వు శుద్ధి చేసుకోకుండా ప్రభువు దీవెనలు కావాలంటే ఎలా? అందుకు మొట్టమొదట నువ్వు వెయ్యాల్సిన కేక, కావలవానిగా నువ్వు చేయాల్సిన పని నీ సొంత తోటను కాసుకోవడం. నీ భక్తి జీవితం పరిశుద్ధంగా ఉందో లేదో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలా. ఎక్కడ పరిశుద్ధులై ఉండాలా? సమస్త ప్రవర్తనలోను. రెండవది, నీ కుటుంబాన్ని కాయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయములో తేటగా వ్రాయబడినటువంటి మాటలున్నాయి. గుణవతి అయిన స్త్రీ సంఘము, బాధ్యత కలిగినటువంటి స్త్రీ సంఘము, ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆమె తన ఇంటి వారి యొక్క ప్రవర్తనను కనిపెట్టి చూస్తుందండి. 27వ వచనం చదవండి. 31:27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. దేవునికి స్తోత్రం. ఒకటి, నిన్ను నువ్వు కాసుకోవాలి. రెండు, ఎవరి కోసం? నీ ఇంటి వారి నడతలు. ఎవరి నడతలు? ఎంతమంది ఉన్నారు నీ ఇంట్లో? అంతమంది. మారినా మారకపోయినా వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ చూపులు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రయాణాలు, ప్రయాసలు, వీటన్నిటినీ దేవుని దగ్గర చెప్పాలి. దేవా, వీరిని మార్చు, వీళ్ళు బుద్ధి మార్చు, వీళ్ళ ఆలోచన చూడు, వీళ్ళ బలహీనతలు చూడు. నువ్వు అప్పగించకపోతే ఎలాగా వారు బాగుపడతారు? ఇంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారని అందరూ దీవించేను ఆయన. మా అబ్బాయి అలాగున్నా పర్లేదు కానీ పరీక్షల్లో పాస్ అయిపోయేలాగా చేసేను ఆయన. ఆడు తాగడం మానపోయినా పర్లేదు కానీ మంచి పిల్లలతో పెళ్ళి అయిపోయేలాగా చేసేను ఆయన. మొన్న ఎవరో ఒక రీల్ పెట్టారు నాకు. ఆడు ఫుల్గా తాగేసి పెళ్లి కూతురు మెల్లో దండ అయిపోయి వాళ్ళ అమ్మ మెల్లో దండ వేసేసాడు. అర్థమవుతుందా? ఇంకొకడు ఏం చేస్తున్నాడు? పెళ్లి కూతురు దండలు వేసినప్పుడు కొంచెం సరదాగా దండైతే బుర్రొట్టేసాడు. ఆ పిల్ల దండైతే కొంచెం బుర్రలో వెనక్కంది, చూద్దాం కాదని వెంటనే పిల్లలు గుద్దు వచ్చేసాడు. అక్కడ దండేయడానికి ఒప్పుకోకపోతేనే గుద్దేసినాడు. రేపు పొద్దు నుంచి ఏం చేస్తాడండి? ఆ పిల్ల ఏం చేయాలి? మర్యాద కాడికి అక్కడే నీకు పెళ్ళి వద్దేవద్దని పక్కన తన్నేసిపోవాలి. పిల్లలు మారలేదు, బ్రతుకులు మారలేదు, నువ్వేమడుగుతున్నావు? ఆయన మారాలని అడుగు, వాళ్ళ బుద్ధి మార్చబడాలని అడుగు, వాళ్ళ అలవాట్లు మారాలని అడుగు. అప్పుడు దీవెనలు వాటంతనే వెనకాల వచ్చేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగినగా. అవి అడగమండి మనం. వాళ్ళకి బాగోలేదు ప్రార్థన చేయండి. ఏమండి, చచ్చిపోయినాడు మా ఊడికి కూడా వాచ్ ఇవ్వండి అంటే అడిగి ఎందుకు ఎక్కడ పెట్టుకుంటాడు? బతుకునోడికి ఎవడో వాచ్ చేస్తున్నాడు, అటు చచ్చిపోయి ఎక్కడో మా ఊడికి కూడా ఇవ్వండి బాబు వాచి, మా ఊడికి కూడా ఇవ్వండి బాబు బూట్లు, మా ఊడికి కూడా పెద్ద బండి ఇవ్వండి. చచ్చినోడు ఎక్కడికి వెళ్తాడు? ప్రభువుని ఎరగకుండా ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళతో సమానం ఆత్మలో. వాళ్ళకి ఏముంటే మాత్రం ఏమి లాభం? నరకానికే కదా. అప్పుడు ఏం చేయాలి? ముందు వాళ్ళు మారమని అడగాలి. నా బిడ్డలను మార్చు నాయన, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా అన్నదమ్ముళ్ళు మార్చు. నువ్వు అడిగితే మార్చబడుచున్న కొలది ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. అది లేకుండా ఈ ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నట్టు? నీ ఇల్లు అనే తోటను కాయలేదు, నీ ఇంటి వారి నడతలు బాగా నువ్వు కనిపెట్టలేదు. అర్థమవుతుందా?
దావీదు మహాభక్తుడే, కానీ కొడుకు ఏమవుతున్నాడో కనిపెట్టలేదు. ఆ కొడుకు బాగా తిని సొంత చెల్లెలను పాడు చేసాడు. తప్పు అని చెప్పి గట్టిగా రాజు అందరికీ శిక్షించాడు. శిక్షిస్తే గొడవ జరగకపోను. అది మనసులో పెట్టుకున్న ఆ చెల్లెల యొక్క సొంత అన్న వీడిని చంపేశాడు. అర్థమవుతుందా ఇప్పుడు? ఆ చంపేస్తున్నాడు దావీదుకు దూరం అయిపోయి కుట్ర పెంచేసి దావీదు రాజ్యంలోంచి పారిపోయేలా చేసేసాడు. ఒకటా రెండా? ఒక పొరపాటును కాపలా కాయకపోతే దాని వెనకాల దాన్ని కప్పిపుచ్చడానికి చాలా పొరపాట్లు చేయాలి. అంత గొప్ప భక్తిపరుడే తన సొంత తోట కాసుకోలేక ఇన్ని కష్టాలు కొని తెచ్చుకున్నాడు. దెబ్బలు తగిలాయి, గాయాలయ్యాయి, ఏడుపు వచ్చింది. నా పరుపు తేలిపోయేలా ఏడుస్తున్నాను అన్నాడు. దివారాత్రము నా కన్నీళ్ళు నాకు అన్నపానాలు అయిపోయాయి అన్నాడు. ఏడ్చి ఏడ్చి నా కనులు చివుకుపోతున్నాయి అన్నాడు. ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో కూడా కాపలావారం మనం, ఒకటి నీ సొంత భక్తి జీవితాన్ని కాసుకోవాలి, రెండు నీ ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, నీ సంఘమనే తోటను కాయడాన్ని నువ్వు కాపలా. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. సంఘములో ఉన్న ప్రతివారు, సంఘములో ఉన్న అందరి కొరకు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు కాపలా కాయాలి. లేఖనంలో చూడండి, ఆదికాండము. దేవుడు ఊరికనే మాట్లాడలేదండి. ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి. ఎవరిని? సహోదరులను ఎవరిని పిలుస్తాము? ఊర్లో ఉన్న వాళ్ళందరినీ సహోదరులు అనలేమండి. ఉండలేకపోతున్నారా? సహోదరుని ఎవరిని పిలుస్తాం? సంఘములో ఉన్నవారే సహోదరులను పిలుస్తాం. లోకస్తులు సహోదరులను పిలవం. ఇప్పుడు ప్రతివానిని వాని సహోదరుని ప్రాణం కోసం విచారణ చేస్తాను అన్నాడు. కొలస్సీ పత్రికలోకి రండి, లేక తెస్సలోనికీ పత్రికలోకి రండి. తెస్సలోని పత్రికలో మనం అందరము ఏం చేయాలి? 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అధ్యాయంలో ఒకరికొకడు అనే మాటలు చాలాసార్లు ఉంటాయి. అంటే సంఘంలో ప్రతివారు ఏం చేయాలి? ఏమా ఆవిడ రాలేదు, ఏమోనండి, ఏమా అలా బాగోలేదంటే ఎలాగుంది, అడ్డు రోడ్లో నాకు తెలిసింది, ఇక్కడ నీకు తెలియలేదు, ఏమోనండి. నువ్వేం చేయట్లేదు. ఇప్పుడు సంఘం అనే తోట మీద కనీస శ్రద్ధ నీకు. పోనీ సంఘం అంతా మీ వీధిలో ఉన్న 4 కొంపలు, మీ వీధిలో ఉన్న 4 ఇళ్ళు, మీ ఇంటి చుట్టూ 4 ఇళ్ళు, వాళ్ళు ఎలా ఉన్నారో కనీసం తెలియదా నీకు? తెలియలేదంటే అర్థం వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదని. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంటి ముందు ఒక నారింజ చెట్టు వేసాం. 4 సంవత్సరాల ముందు భలే కాసేసింది, పెద్ద పెద్ద కాయలు. నేను ఎంత బిజీగా ఉన్నా సాయంకాలం వచ్చి లేటుగా వచ్చాను, పొద్దున్న చెట్టుగా చూసేవాడిని. ఇక్కడ 10 కాయలు ఉండాలా, 9 ఉన్నాయే అని అడిగేవాడిని అండి. అంటే అర్థం ఏంటి? ఆ చెట్టు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఇంత కాయలు కాసేది. సాయంత్రం వెళ్ళే ముందు చూసేవాడిని ఏ కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో. మధ్యరాత్రి ఎవడ తెంపేస్తాడు పిచ్చి కాకపోతే, మళ్ళీ పొద్దున్న లెగ్గానే చూసేవాడిని కాయలు ఉన్నాయో లేవో. అంటే మీరు చెట్లు చుట్టూ కొబ్బరికాయలు లెక్కెట్టుకో చెట్టు కింద కూర్చోమని చెప్పట్లేదు నేను. నీ కొబ్బరి చెట్టు, నీ జాన్ చెట్టు, నీ ఆవు, నీ గేదె విషయం నీకు ఎంత శ్రద్ధ ఉందో, నీ సంఘంలో నీ తోటి సహోదరుల కుటుంబాల విషయం కూడా అంతే శ్రద్ధ ఉండాలా. ఈ మధ్యలో ఏంటి వాళ్ళు విచారం కనపడుతున్నారు, ఈ మధ్యలో ఏంటి వాళ్ళు పాపం గుడికి రావట్లేదు, ఈ మధ్యలో ఏంటి పాపం వాళ్ళ ఇంట్లో ఏదో బాధ ఉన్నట్టుంది, అదేంటో చూసి నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళకి చెప్పక్కర్లేదు. అప్పుడు నువ్వేం కాస్తున్నావు? నీ తోట కాస్తున్నావు. దేవా నాయన, ఆ బిడ్డలు ఎందుకో బాధలో ఉన్నారు నాయన, జాన్ గారు 3 వారాల పాటు గుడికి రాలేదు నాయన, ఎందుకో భారతి వాళ్ళ అమ్మకు బాగలేదంటే నాయన,
నువ్వేం చెప్పొద్దు మీకోసం ప్రార్థన చేస్తున్నావని. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఏమవుద్ది? నువ్వు సంఘం అనే తోటను కాస్తున్నావు కనుక నీకు ఎండ తగలదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. కాయలేదనుకో అప్పుడు సొంతోళ్ళకి పెడతాడు ఆయన. బయటోళ్ళకి చేయలేని ప్రార్థన సొంతోళ్ళకి ఏం చేసేస్తాం తెలుసా? ఎరగబడిపోతాం ఏకంగా. నాయనా 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 నువ్వే దిక్కు, నాయనా నాయనా నాయన. అర్థమవుతుందా? కారు వెనకాల త్వరగా బాబ్ 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 అతడా అంటాం. అర్థమవుతుందా? ఈరోజు నీ జీవితంలో సంఘం అనే తోటను కాయాలి. కాపలా ఎన్ని కాయాలని చెప్పాను? 1, నీ భక్తి జీవితాన్ని కాసుకోవాలి. 2, నీ కుటుంబాన్ని కాసుకోవాలి. 3, నీ సంఘాన్ని కాయాలి. 4, లోకములో నీ చుట్టూ ఉన్న వారిని రక్షించమని ప్రభువుని అడగాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేయాలి. ఒకళ్ళు ఇద్దరు, ప్రతిరోజు ఒక మనిషి కోసం, ప్రతిరోజు ఒక ఇద్దరు కోసం, ప్రతిరోజు ఒక ముగ్గురు కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఇది దేవునికి ఇష్టం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పేతురు దగ్గరికి వచ్చి అడిగాడు ప్రభు, సీమోను నువ్వు నిద్రిస్తున్నావా అని. మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్తలో యేసు ప్రభువు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ సిలువకు వెళ్ళబోయే ముందు ఆయన ఒక్కడే దుఃఖపడుతూ మధ్యలో శిష్యుల దగ్గరకు వచ్చాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. అప్పుడు ఆయన అందరినీ అడగాల. 37వ వచనం చదవండి. మార్కు సువార్త 14:37 ఇలా ఉంది. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి సీమోను, చాలు ఏమని అడగాల? శిష్యులారా మీరందరూ నిద్రపోతున్నారా అని అడగాల. కానీ ఎవరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు? గట్టిగా చెప్పండి. ఏమి ఈ సీమోను ఏమన్నాడు తెలుసా? సాయంకాలం ప్రభువా ఎవరు వదిలేసినా నేను మాత్రం వదిలేయను నాయనా. వీళ్ళందరూ వదిలేస్తారేమో, నేనైతే చెరసాలకైతే చెరసాలకి, మరణానికైతే మరణానికి నీతో వచ్చేస్తాను ప్రభువా అన్నాడు. ఎక్కడి దాకా వస్తా అన్నాడు? సీమోను ఏమన్నాడు? ప్రభువా చెరకైతే చెరకి, మరణానికైతే మరణానికి, ఏం కావాలడుగు ఆ ఒకటి తప్ప. ఒకటి అప్పుడప్పుడు మన చిన్న తెలివితేటలు మా ప్రభువా నీకు ఏం కావాలడుగు ఆ ఒకటి తప్ప. ఏ ఒకటి అడిగింది. ఏది అడిగితే తప్ప మిగతా అడగమంటున్నాం మనం. ఇంక అడగడమే నాకు అర్థం కాదు. ఏమండి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సీమోను నువ్వు నిద్రపోతున్నావా అని అడిగాడండి. అంటే అర్థం ఏంటి? తనకు దగ్గరగా ఉన్నవాళ్ళు తన శ్రమను పంచుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రభు భారం, ప్రభు శ్రమ, నశించిపోతున్న ప్రజల కోసం మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ప్రభు యొక్క తోటలో కావలి వారిగా ఉండడం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాపలా కాయడంలో 4 విషయాలు. అప్పుడు కాపలా కాసేవాడికి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ చుట్టూన్న ప్రజల్లో ఎవరి మీద కీడు వస్తున్నా ఏం చేయాలి? కేక వేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమని కేకేయాలి? అయ్యా జతలుగా రౌతులు వస్తున్నారు ప్రభువా, ఈ శ్రమ నాయన, ఈ శోధన నాయన, ఈ కష్టం నాయన, నా బ్రతుకులో పోరాటం నాయన, నా కుటుంబంలో శ్రమలు నాయన, ఇదిగో నా సంఘంలో బిడ్డలకు బాగలేదు నాయన, మా ఊర్లో వీళ్ళందరూ నాశనం అయిపోతున్నారు నాయన. నీ హృదయంలోంచి వచ్చొక్క కేక నిన్ను మంచి కాపలావారిగా మార్చేస్తా. దేవుని స్తోత్రం కలిగిన. కావలా కాసేవాడు బహుమానం పొందుతాడు. ఏం పొందుతాడండి? కాపలా సరిగ్గా కాయకపోతే పీక తీసేస్తారు. పేతురు జైల్లో పెట్టబడ్డాడు. సంఘమంతా ప్రార్థన చేస్తుంది. దేవదూతలు వచ్చి విడిపించి తీసుకుపోయారు. పొద్దున్నే రాజుగారు కాపలావాడిని అడిగాడు, ఏమోనండి తాళాలు వేస్తున్నాయి మరి ఎలా పోయాడు అన్నాడు. వాడిని తీసుకెళ్ళి చంపేమన్నారు. కాపలావాడు సరిగ్గా కాపలా కాయకపోతే ఏమవుతుంది తెలుసా? మరణశిక్ష విధించబడుతుంది. బహుమానం ఎలా ఉంటుంది, శిక్ష కూడా అలాగే ఉంటుంది. మరి ఈరోజు నిర్లక్ష్యంగా ఉన్న కావలవారముగా, శ్రద్ధ లేని కావలవారంగా ఉన్నామనుకోండి, ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలి? కనుక ప్రియులారా, ఈ సమయంలో మనం కేక వేద్దాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ కుటుంబం, నీ జీవితం
నీ సంఘం, నీ గ్రామం, ఎటు చూసినా నెమ్మది లేదు, ఎటు చూసినా క్షేమం లేదు. కావలివాడిగా మనం చేయాల్సిన పని ఏంటి? యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, యెహెజ్కేలు, నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు కావలిగా నిర్ణయించి ఉన్నాను. కీడు రావడం చూసి నువ్వు కేక వేస్తే ఆ కేక విని ప్రజలు దిద్దుబాటు చేసుకోవాలి. అప్పుడు నిన్ను విడిచిపెట్టేస్తాను. వాళ్ళ ప్రాణాన్ని ఉత్తరవాదువు కాదు. నువ్వు కేక వేయకపోతే వాళ్ళ ప్రాణం శ్రమలో పడిపోద్ది. నిన్ను వాళ్ళ కోసం లెక్క అడుగుతాను అన్నాడు. తప్పించుకోవడానికైనా ఏం చేయాలి? మనం కేక వేయాలి. నువ్వు కేక వేస్తే నువ్వే కాదు, వారిని కూడా తప్పించిన వారం అవుతాం. ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచి కండ్లు మూసుకొని ప్రభు సన్నిధిలో హృదయాలు తెరచి దేవదేవుని పాదాలు పట్టుకొని దేవునితో మన హృదయాలు తెరిచి చెప్పుకుందాం. ప్రభువా కనికరించండి, ప్రభువా కనికరించండి, ప్రభువా సహాయము చేయండి. మమ్ములను మా ఇంటికి, మమ్ములను మా జీవితానికి, మమ్మును మా కుటుంబానికి, మమ్మును మా సంఘానికి, మమ్మును మా చుట్టూ ప్రజలకు కావలిగా ఉంచావు నాయన. కావలివాడు చేసే పని నేను చెయ్యాలి. రౌతులు జతలుగా వస్తున్నారు. కీడు పట్టణము గుమ్మాల దగ్గరకు వచ్చేసింది. మరణము కిటికీలో గుండా చిన్న బిడ్డల ప్రాణం తీయడానికి ప్రవేశిస్తూ ఉంది. మరణదూత గుమ్మం దగ్గరికి వచ్చేసింది. సంఘాల మీదకు చీకటి కమ్ముకుంటుంది. దైవజనులను పతనం చేయడానికి అపవాది కార్యాలు, ప్రణాళికలు వేస్తున్నాడు. అయ్యా కేక వేయడం నాకు నేర్పు నాయన. కావలవానిగా, కావలకత్తెగా ప్రాకారం మీద, బురుజు మీద నిలవబడి కేక వేసి, అయ్యా జతలుగా వస్తుంది సైన్యం, శత్రువులని కేక వేయడం మాకు నేర్పించు. ఓసారి ప్రార్థన చేసుకో. నీ తోట నువ్వు కాయకపోతే ఎండ తగులుతుంది. నీ తోట నువ్వు కాయకపోతే శ్రమ కలుగుతుంది. నీ కుటుంబాన్ని నువ్వు కాయకపోతే దుఃఖపడాలా? నీ సంఘాన్ని నువ్వు కాయకపోతే దేవుడు లెక్కడుగుతాడు. నీ చుట్టూ ఉండే ప్రజల రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే సంఘము కొండ మీద ఉన్న పట్టణం వలె లోకాన్ని వెలుగ్గా, ఉప్పుగా ఉండాల్సింది నిస్సారంగా ఉంటే బయట పారవేయబడి కాళ్ళతో త్రొక్కబడ్డాను తప్ప ఎందుకు పనికిరాదు. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను దర్శించు నాయన, ప్రభువా మా స్థితిగతులు ఎరిగిన దేవుడు అయి ఉన్నావు, నీ కృప మాకు అనుగ్రహించని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో హృదయాలు పరిశీలన చేసుకొని ఈ మాటలు దేవునితో చెప్పండి. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రం. నువ్వు ఎంత మంచి దేవుడవో. నా జీవితానికి, నా కుటుంబానికి, నా సంఘానికి, నా చుట్టూ ఉండే ప్రజలకు నన్ను కావలివానిగా, కావలికెత్తగా నమ్మి అప్పగించావు. నా మీద ఉంచిన ఆ నమ్మకం, నా మీద పెట్టుకున్న భరోసా వమ్ము చేయకుండా నిజమైన కావలివానిగా గోపురం నిలబడి పగలు రాత్రులు కాపలా కాయడం నాకు నేర్పించు. మా తండ్రి, కావల కాసి బహుమానం పొందగలిగే, మేలు చూడగలిగే స్థితి మాకు అనుగ్రహించు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ఈ మాటలు వింటున్న వారిని దేవా జాగ్రత్త గల, జాగరూకత గల, శ్రద్ధాశక్తులు గల కావల వారిగా మార్చండి. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.